కర్నూలులో ఆర్సీబీ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేశారు. రోడ్లపై బాణాసంచా కాలుస్తూ వాహనదారులు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారు. కర్నూలులో ఆర్సీబీ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేశారు. రోడ్లపై బాణాసంచా కాలుస్తూ వాహనదారులు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు లారీలపై ఎక్కి డాన్సులు చేస్తూ వీరంగం సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి యువతను చెదరగొట్టారు. కర్నూలులో ఆర్సీబీ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేశారు. రోడ్లపై బాణసంచా కాలుస్తూ వాహనదారులు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, శంకరి, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా కర్నూలు నగరంలోని ప్రధాన కూడలైనటువంటి రాజువారి సెంటర్ దగ్గర కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. మరికొన్ని కూడళ్లలో కూడా ఫ్యాన్స్ కూడా ఏదైతే సంబరాలు చేసుకున్నారో, అయితే ఈ సంబరాలు మెయిన్ గా ఈ రాజువారి సెంటర్ లో మెయిన్ సెంటర్ ఇది. ఇక్కడనే అన్ని మార్గాలకు కూడా ఏదైతే ఇతర ప్రాంతాలకు ఈ మార్గం గుండానే వాహనాలు వెళ్తుంటాయి. అయితే ఈ సంబరాల్లో చాలా కొంతమంది ఫ్యాన్స్ కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ వెళ్తున్నటువంటి వాహనాలను అడ్డుకొని వాహనదారులతో పాటు కొంత అసభ్యంగా ప్రవర్తిస్తూ చేసినటువంటి క్రమంలోనే ఓ ప్రైవేట్ బస్సు కూడా అటువైపుగా వెళ్తుంటే దాన్ని ఆపి డ్రైవర్ తో కూడా వాగ్వాదాన్ని దిగి డ్రైవర్ కూడా అయితే ఇలా మాటలు పట్టించుకోకుండా ముందుకు వస్తున్నటువంటి క్రమంలో మరింత రెచ్చిపోయి ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళని అంతని కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వినకపోవడంతో ఎటకేలకు లాఠీ చార్జ్ చేసి వాళ్ళను అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ఏదైతే వాహనదారులకు కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి. శంకరి, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.